హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియో అయితే న్యాచురల్ నెంబర్స్ గురించి అండి. న్యాచురల్ నెంబర్స్ దానిలోని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సహజంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై n ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ ఇన్ఫినిటీ అప్ టు ఇన్ఫినిటీ అండి. సో కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 అని చెప్పి కౌంట్ చేసే నెంబర్స్ని ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. 0 is not a natural number. 0 is not a natural number. No negative number is a natural number. Along with that, negative numbers are also not called or not natural numbers. No fraction is a natural number. Fractions natural numbers above. Negative numbers natural numbers above. The natural numbers which comes immediately after another natural number is called predecessor, and the natural number which comes immediately after అనదర్ న్యాచురల్ నెంబర్ ఇస్ కాల్డ్ సక్సీజర్. సో ఇక్కడ ప్రిసీజర్ సక్సీజర్ అని కొత్త వర్డ్స్ ఇచ్చారండి. సో ప్రిసీజర్ అంటే నథింగ్ బట్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్స్ మనకి ఎలా ఉందో దాని టర్మినాలజీ జస్ట్ చేంజ్ చేస్తారు అంతే. సో ప్రీ అంటే ముందు, అంటే దట్ మీన్స్ దిస్ ఈజ్ బిఫోర్ నెంబర్. సక్సీజర్ మీన్స్ ఆఫ్టర్ నెంబర్. సో ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ సపోజ్ 5 అనుకోండి, 5ని అనుసరించి వెంటనే ఏదైనా నెంబర్ అంటే వెంటనే నెంబర్ ఇంటూ 6 కానీ వచ్చింది అని అంటే దట్ ఈస్ కాల్డ్ సక్సీజర్. అలా కాకుండా 5కి ఇమీడియట్లీ బిఫోర్ ఏమైతే ఉందో ఆ నెంబర్ కానీ వస్తే ప్రీ అంటే ముందండి, ముందు ఏమొస్తుంది 4, అలా కానీ వస్తే ఆ న్యాచురల్ నెంబర్ని ప్రిసీజర్ అంటారు అని దాని డెఫినేషన్ అండి. ద ప్రిసీజర్ ఆఫ్ 5 ఈజ్ 4. సో ద సక్సీజర్ ఆఫ్ 7 ఈజ్ 8. ప్రీ అంటే ముందు చెప్పాను కదా అక్కలాగా. ద న్యాచురల్ నెంబర్ వితౌట్ ప్రిసీజర్, న్యాచురల్ నెంబర్స్ వితౌట్ ప్రిసీజర్ ఏమైనా ఉంది అని అంటే అది 1. న్యాచురల్ నెంబర్స్ వితౌట్ సక్సీజర్ అంటే కాన్సే మనం చెప్పలేం, ఎందుకంటే మనకి ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి. సో ఇన్ఫినిటీ నెంబర్స్లో సక్సీజర్ ఏది లాస్ట్ అని అంటే మనం చెప్పలేం. సో ఇప్పుడు దాంట్లో కొన్ని బిట్స్ చూద్దాం. చూడండి, న్యాచురల్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్. సో ఇది చేసే ముందు నేను అక్కడ ఆన్సర్ చూడుకొని చెప్తాను. చూడండి, ఏ న్యాచురల్ నెంబర్ ఇస్ హౌ మచ్ పర్సంటేజ్, ఒక న్యాచురల్ నెంబర్ ఎంత పర్సంటేజ్ దాని యొక్క ప్రిసీజర్ సక్సీజర్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 6. నేను సపోజ్ 6 తీసుకుంటున్నానండి ఎగ్జాంపుల్. రైట్. సో పర్సంటేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్. సో సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్, దీని యొక్క ప్రిసీజర్ ఎంత ఫస్ట్ 5, సక్సీజర్ ఎంత 7 ఇంటూ 100, పర్సంటేజే కదా కనుక్కోమన్నారు, ఇంటూ 100 దట్స్ 5. సో 6/5 + 7 ఎంత 12 ఇంటూ 100. క్యాన్సిలేషన్లో మనం చూస్తే 6 1 జా 6, 6 2 జా 12, 2 1 జా 2, 2 5 జా 10, 0 50, 50 1 జా 50. సో 50%. అంటే ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్ ఎంత పర్సంటేజ్ అని అడిగితే 50%. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాను, మరి ఏ నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేసినా మనకు 50% ఇస్తుంది. ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం నెంబర్ తీసుకున్నారు, 5 తీసుకున్నారు. 5 తీసుకొని 5 యొక్క ప్రిసీజర్ ఎంత 4, సక్సీజర్ ఎంత 6. ఈ రెండింటిని వాళ్ళు సమ్మే అడిగారు క్వశ్చన్లో. ఎడిషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 10. సో 5/10 ఇంటూ 100. సో 10 1 ఆర్ 10 10 ఆర్ 100. సో 5 10 ఆర్ 50%. ఆర్ 7 తీసుకున్నారు. 7 తీసుకుంటే ఏమొచ్చింది, ప్రిసీజర్ 6 8, 6 + 8 14. సో 7 1 7 2 14. సో 2 50 ఆర్ 100, 50%. అలా చేసినా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ రివీల్ చేయకుండా ఇలా చేస్తాండి. సో ద యావరేజ్ ఆఫ్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ ఏ అనే దానికి యావరేజ్ ఆఫ్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్ ఏమవుద్ది అని అంటున్నారు. యావరేజ్ అంటే నథింగ్ మీన్ కనుక్కోమంటున్నారు. ఆఫ్ ప్రిసీజర్ అండ్ సక్సీజర్ ఆఫ్ ఏ నెంబర్ ఏ అనే ఒక నెంబర్ అనుకుంటే ఆ ఏ అనే ఒక నెంబర్కి యావరేజ్ ఏమవుద్ది. సరే, ఇప్పుడు యావరేజ్ ప్రిసీజర్ అంటే ఏంది, ముందు నెంబర్, అంటే ఈ ఏ అనే నెంబర్ని ముందు నెంబర్ అంటే -1 ప్లస్ బ్రాకెట్ పెట్టండి. ఏ అనే నెంబర్కి సక్సీజర్ అంటే +1. సారీ, సో ఎస్, ఏ -1 ప్రిసీజర్ అంటే. సో మీ యావరేజ్ కనుక్కోమన్నారు కాబట్టి
ఎడిషన్ సింబల్ పెట్టాను, బ్రాకెట్ A+1 సక్సీజర్ కాబట్టి. సో ఇక్కడ మన యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ మీన్స్ నథింగ్ బట్ మీన్. ఇక్కడ ఏముంది చూడండి, 2 ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో యావరేజ్. సో ఈ -1 +1 క్యాన్సిల్ పోయిందండి. ఇంకేం మిగిలింది A+A. A+A అంటే ఎన్ని ఏలు ఉన్నాయి, 2Aలు ఉన్నాయి. 2A ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. 1 + 1 2, 2A/2. ఈ 2 క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది, A ఒకటి మిగిలింది. సో ఆన్సర్ ఏంటి, A. అదండి A. ఇప్పుడు మీకు కింద కనిపిస్తుంది చూడండి, చూసారా, A-1 ఎందుకంటే ప్రిసీజర్ సక్సెసర్. 2 ఎందుకు వచ్చిందంటే యావరేజ్ తీయమన్నారు. యావరేజ్ మనం ఎందుకు ప్రిసీజర్ సక్సెసర్ అంటే 2, నథింగ్ బట్ యావరేజ్ అంటే మీన్ కనుక్కోమన్నారు అని అర్థం. సో ఇక్కడ -1 +1 క్యాన్సిల్ పోతే AA 2A అయిందండి. 2A/2, 2 క్యాన్సిల్డ్, ఇంకా మిగిలింది A ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఎస్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని ఏ విధంగా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు 1 2 3 4 5 అలా సో ఆన్ మనకి n న్యాచురల్ నెంబర్స్ అని ఉన్నాయి అని అనుకుంటే, ఆర్ దాన్ని సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, అది సిగ్మా n ఈక్వల్ టు S1 ఈక్వల్ టు n ఇంటూ n+1/2 ఈజ్ ద ఫార్ములా అండి. n ఇంటూ n+1/2 ఈజ్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్ని మనం కనుక్కోవాలంటే, మొదటి n సహజ సంఖ్యలో మొత్తం కనుక్కోవాలంటే. ఈ సూత్రాన్ని ప్రఖ్యాత జర్మన్ గణిత శాస్త్రవేత్త, సో దిస్ ఫార్ములా వాజ్ ఇన్వెంటెడ్ బై ఫేమస్ జర్మన్ మ్యాథమెటిషియన్ కార్ల్ ఫ్రెడరిచ్ గాస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years. 10 years ఏజ్ ఉన్నప్పుడు దీన్ని జర్మన్ మ్యాథమెటిషియన్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుక్కోవడం అయితే జరిగింది. n ఇంటూ n+1 సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఒకవేళ స్క్వైర్స్ ఇచ్చారు మీకు, అలా కాకుండా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్తే, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్తే ఫార్ములా వచ్చి n ఇంటూ n+1/2. అలా కాకుండా సమ్ ఆఫ్ స్క్వైర్స్ కానీ ఇస్తే, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వైర్స్ ఇస్తే, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ + n స్క్వేర్ ఇస్తే దాని ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఈజ్ ద ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా, దిస్ ఫార్ములా వాజ్ ఇన్వెంటెడ్ బై ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట. సో ఈ n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఈ ఫార్ములాను కనిపెట్టింది ఆర్యభట్ట అండి. సో ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట గారు అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది. మొదటి n సమ్ ఆఫ్ క్యూబ్స్కి అయితే ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ స్క్వైర్స్కి చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ క్యూబ్స్కి అయితే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అనేది నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తే సిగ్మా n³ ఈక్వల్ టు సిగ్మా n హోల్ స్క్వేర్కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఈ ఫార్ములా అని చెప్పింది కూడా ఎవరు అని అంటే ఆర్యభట్ట గారే అండి. ఈ ఫార్ములా కూడా చెప్పింది ఆర్యభట్ట, బట్ n ఇంటూ n+1 మాత్రము జర్మన్ మ్యాథమెటిషియన్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మొదటి n న్యాచురల్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఇచ్చేశారు ఫస్ట్ అని అన్నారు, ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టి చూద్దాం. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని 100 అని వాళ్ళు ఇచ్చేశారు. కాబట్టి మనకి n వచ్చి 100 అని తెలిసిపోయింది. మనకి ఫార్ములా కావాలి, n ఇంటూ n+1/2 ఈజ్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే అదే కదా ఫార్ములా మనం చెప్పుకుంది. సో ఇప్పుడు n ప్లస్లో ఎంత పెట్టాలి, 100 ఇంటూ 100+1/2. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ 2కి ఈ 100 క్యాన్సిల్ చేస్తే 50. ఇంకా ఏం మిగిలింది, 100 + 150 ఇంటూ 101. 101 5 సార్
505 0. సో చూడండి 5050 ఈజ్ ద ఆన్సర్. కింది పటంలో ఎన్ని దీర్ఘచతురస్రాలు కలవు? ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5. సో అది దాన్ని ఇలా ఫార్ములాతో కనిపెట్టాలి. సో చూడండి ఎన్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్లో ఎలా అంటే ఇలా కనిపెట్టాలి. n/n+1/2 అదే ఫార్ములా. సో n అనే వాల్యూ మనకి 5 తీసుకున్నారు. 5 + 1 6 అయిందండి. 5 × 6 క్యాన్సలేషన్. 2 1s are 2 3s are 6 5 3s are 15. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ అంటే 15 నాట్ 5. బట్ కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఆన్సర్ ఆప్షన్లో 5 కూడా ఇస్తారు. బట్ 15. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇక చూడండి మనకి ఇన్ఫినిటీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఇటు వర్టికల్ చూస్తే 1 2 3 ఉంది. సో σ4 + σ3 అని రాస్తే సపరేట్గా చేస్తే n/n+1/2 n/n+1. ఇక్కడ 3 ఇక్కడ 4 వాల్యూస్ తీసుకున్నారండి. మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి, ఎందుకనంటే అవన్నీ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఎన్ని బాక్సెస్ కావాలి అని చెప్పి. సో మామూలుగా 4 3s are 12 అని చెప్పేస్తారు అని 12 బాక్స్ ఉన్నాయని చెప్పి. కానీ ఒరిజినల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి 4 + 1 5 2 1s are 2 2s are 4 5 4s are 20. ఇక 5 వస్తుంది కదా. 5 2s are 10. ఎస్ 10. ఇక 3 టేబుల్ క్యాన్సిల్ పోతూ ఇక్కడ 3 + 1 4 అవుద్ది. 3 5 4 × 2 2 1s are 2 2s are 3 2s are 6 ఎస్ 10 6 are 60. హౌ మెనీ రెక్టాంగిల్స్ అంటే 60 రెక్టాంగిల్స్ ఉన్నాయి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? ఈ ఫిగర్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 1 2 3. బట్ ఇట్లా చూస్తే 1 2 3 4 5 5 ఉన్నాయి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో అక్కడ ఫార్ములా ఏంటి? 5 వాడాం చూడండి. 3 అలాగే వదిలేసి 5 వాడాం. సో 3 అలాగే వచ్చేసి 5 n/n+1/2. సో ఇక్కడ 5 + 1 6 5 అలాగే బ్రాకెట్లో ఉంది. సో 2 3s are 6 ఇంకా మిగిలింది 3 15 15 3s are 45 ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? సో దీనికి ఎలాంటి ఫార్ములా చూసుకున్నాం చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ అడిగారండి. ఎన్ని స్క్వేర్స్ ఫార్ములా మనకి ఉంది కదా. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అలాగా. ఇక్కడ నార్మల్గా 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయి. సో స్క్వేర్స్ కాబట్టి 30 వస్తుంది. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ చెస్ బోర్డ్? ఒక చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? సో ఇలా ఒక చెస్ బోర్డ్ తీసుకుంటే మనకి 8 స్క్వేర్ దగ్గర ఆగద్దండి. ఈ 8 స్క్వేర్ దగ్గర n అనేది అది అవుద్ది కాబట్టి మనకి ఫార్ములా తెలుసు స్క్వేర్స్కి కాబట్టి n × n+1 × 2n+1/6 ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా వాడి మనం ఇలా చేస్తే ఈ డెరివేషన్ ఆన్సర్ అనేది మనకి 204 వస్తుంది. సార్ ఈ వీడియోస్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి ఈ న్యాచురల్ నెంబర్స్ మీద. ఇంకా అప్లికేషన్ పెద్దగా ఉన్నాయి, అవి ఈసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.